దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, నీ సరిహద్దులలో సమాధానం కలగజేయువాడు ఆయనే. కీర్తన గ్రంథం 147 అధ్యాయం 14వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు అనుక్షణం రక్షించబడాలన్నా, మీకు తెలియకుండానే ఎన్నో అపాయాల నుంచి మీరు రక్షించబడి క్షేమంగా ఉండాలన్నా, దేవుని కృప అనేది మీకు ఎంతో అవసరం. మీరు దేవుని కృపను పొందుకోవాలంటే ఏం చేయాలి? నీతిమంతుల వలె మనం జీవించాలి. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనంలో ఈ అద్భుతమైన మాటల్ని మన కోసం వివరిస్తూ ఉన్నారు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ప్రియమైన సహోదరులారా, చాలామంది వారికి ఉన్న ధనాన్ని బట్టి మేము ధన్యులు అనుకుంటారు. వారికి ఉన్న ఆస్తిని బట్టి, వారికి ఉన్నటువంటి బంగారాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి మేము ఎంతో ధన్యులు అనుకుంటారు. కానీ నిజమైన ధన్యుడు ఎవరంటే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు అని మనకి బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని చెప్తూ ఉంది. నిజమే ప్రియమైన సహోదరులారా, ఏ లోకంలో ధనం ఉంటే మనం ధన్యులం కాదు. మనం ధనవంతుడు లాజరు ఆ కథలో చూసినప్పుడు ధనవంతుడు ఎంతో దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కానీ తన పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని పొందుకున్నాడు. దేవుని చేత తన అతిక్రమములకు పరిహారములని పొందుకుని ఉన్నాడు. ధనవంతుడు తనకున్న ధనాన్ని బట్టి ఇష్టానుసారంగా జీవించి చివరికి దేవుని తెలుసుకోకుండా నరకానికి చేరుకున్నాడు. నరకంలో ఉండి తన వారెవరూ కూడా ఇటువంటి ప్రదేశానికి రాకూడదు అని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మొట్టమొదటిగా మీ యొక్క పాపాలని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మీ యొక్క దోషాలన్నింటినీ కూడా హృదయపూర్వకంగా ఆయన ఎదుట ఒప్పుకొని పరిశుద్ధమైన జీవితాన్ని గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం పాపం వల్ల వచ్చే జీతం మరణం అని ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనందరం కూడా అంచె దినాల్లో ఉన్నాం. సమయం లేదు. ఉన్న సమయాన్ని కూడా వృధా చేసుకోనకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిలా, జ్ఞానం కలిగిన వారిలా మనందరం ఉండాలి. ఈ కాస్త సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు కాబట్టి మనం దేవుని గురించి, క్రీస్తుని గురించి తెలుసుకున్నటువంటి సువార్తను బట్టి ఆయన పరిశుద్ధ నామంలో రక్షణ భాగ్యాన్ని స్వీకరించి నీ పాపాలన్నింటినీ ఒప్పుకొని పరిశుద్ధమైన జీవితాన్ని గడిపి పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఇహలోకంలో కోపం, క్రోధం, ద్వేషం, పగ ఇవన్నీ కూడా వ్యర్థమైనవే. వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. వీటి స్థానంలో మనం ప్రేమ కలిగి ఉంటే ఈ యొక్క ప్రేమ అనేక దోషాలని కప్పి నిన్ను, నీ శత్రువుల్ని దగ్గర చేస్తుంది. దేవుడు మనకు చూపించినటువంటి మాదిరిని మనం అవలంబించాలి. మనకున్నటువంటి దేని గురించి అయినా సరే, దేని వల్లైనా సరే మనలో ఉన్నటువంటి గర్వాన్ని తొలగించుకోవాలి. దేవుడు మనకి అనుగ్రహించిన కృపను బట్టి ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అటువంటి దీన మనస్కులై దేవుని దగ్గర నిష్కపటులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆయన కృపలో ఎల్లప్పుడూ మనల్ని భద్రపరుస్తాడు. అటువంటి మహద్భాగ్యాన్ని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతిరోజు కూడా మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలనైనా. ఎన్నో అమూల్యమైన విషయాలను మేము తెలుసుకుంటూ ఉన్నాం ప్రభా. తండ్రి, తెలుసుకున్న విషయాల్ని మేము పాటించలాగిన మీ కృప మాకు అనుగ్రహించండి. మీ పరిశుద్ధమైన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపు చేయండి ప్రభా. విని మర్చిపోయేవారుగా కాకుండా గుర్తుపెట్టుకుని దాన్ని అవలంబించి దాన్ని పాటించేవారిగా మీ యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలు
పరీక్షలు రాస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, వ్యవసాయం చేస్తూ కష్టపడుతూ ఉన్నారు. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, చేసిన అప్పుల్ని తీర్చుకోవడం కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరే ఆశీర్వదించండి. వారి యొక్క సరిహద్దులలో మీరే సమాధానాన్ని అనుగ్రహించండి. మీ సమాధానం లేక ఈరోజు చాలామంది బిడ్డలు బాధపడుతూ ఉన్నారు ప్రభా. అనేక సమస్యలు గుండా వెళుతూ ఉన్నారు. వారికి కావాల్సినటువంటి శాంతిని, సమాధానాన్ని మీరే అనుగ్రహించండి. మీ ద్వారానే ప్రభువా అవి సాధ్యమవుతాయి తండ్రి. మరి దేని ద్వారాను కూడా సాధ్యం కావు ప్రభా. మీ కృపలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ సజీవ రెక్కల చాటున భద్రపరచమని, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన అవరోధాలను తొలగించి ప్రభా పరిశుద్ధమైన జీవితాన్ని గడిపి ఇంకా ఎన్నో సంవత్సరాలుగా రక్షణను తీసుకుందాం అనుకుని వాయిదాలు వేస్తున్న వారితో మీరేం మాట్లాడమని, మీ యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకొని పరిశుద్ధమైన జీవితాన్ని గడిపి మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని, మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగు వాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.